హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం నేను అహ్మదాబాద్లోని గాంధీనగర్లో ఉన్న కనౌతి యూనివర్సిటీలో ఉన్నాను. NAAC A+ అక్రెడిటేషన్ ఉంది అండ్ చాలా లష్ గ్రీన్ క్యాంపస్. సో అయితే మన తెలుగు వాళ్ళు చాలా మంది జాయిన్ అయ్యారు లాస్ట్ ఇయర్. సో వన్ ఆఫ్ ద తెలుగు స్టూడెంట్ ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి అసలు కనౌతి యూనివర్సిటీ ఎలా ఉందో, మన తెలుగు వాళ్ళకి ఎలా సెట్ అయిందో అడిగి తెలుసుకుందాం. నీ పేరు? సాదిక్. సో ఎక్కడి నుంచి? నేను విజయవాడ నుంచి. సో కనౌతి యూనివర్సిటీ గురించి ఎలా తెలిసింది నీకు? అంటే సుమన్ టీవీ ద్వారా అలాగా. ఓ, మా ఛానల్ చూసే తెలుసుకున్నావు అనమాట. సూపర్. సో వచ్చిన తర్వాత ఏమని అనిపించింది? అంటే మొత్తం బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది మొత్తం. ఓకే, సో ఇక్కడ చాలా మంది అంటే అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా, సో ఇంటరాక్షన్ అనేది ఎలా? ఇంటరాక్షన్ ఈజీగా కనెక్షన్ అయిపోతారు. అందరూ బాగా మాట్లాడతారు, ఏ భయం అక్కర్లేదు. సో నువ్వు ఏం చదువుతున్నావు ఇప్పుడు ఇక్కడ? నేను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, సెకండ్ సెమ్. సో ఏ గ్రూప్ తీసుకున్నావు? నేను AIML. సో ఎలా అనిపించింది? మొత్తం బాగానే ఉంది. ఫ్యాకల్టీ ఎలా అనిపిస్తుంది? ఫ్యాకల్టీ బాగుంది. మనం తెలుగు వాళ్ళు కాబట్టి కొంచెం అకామిడేషన్ కి, ఫుడ్ కి ఇబ్బంది పడతాం. ఓకే, స్టార్టింగ్ అలానే ఉంటుంది, ఇప్పుడు మొత్తం బాగానే ఉంది. సీనియర్స్ అంటే మామూలుగా ఫ్రెండ్లీగా కలిసిపోతున్నారా సీనియర్స్? మొత్తం ఫ్రెండ్లీగానే, ర్యాగింగ్ కూడా యాంటీ ర్యాగింగ్ మొత్తం. సో ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఏమని చెప్తావు? మా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది బెస్ట్ కాలేజ్. అందులో ఫ్రెండ్లీ పర్పస్, మొత్తం మనీ గిని మొత్తం. ఓకే, సో ఓవరాల్ గా మొత్తం స్ట్రక్చర్ కావచ్చు, ఇంటరాక్షన్ కావచ్చు. ఇంత పెద్ద యూనివర్సిటీలో చదవడం ఎప్పుడన్నా అనుకున్నా? ఒక డ్రీమ్ ఉండిందా? అంటే ఉండేది, కానీ ఇక్కడికి వచ్చి చదువుతాను అసలు అనుకోలేదు. మీకు ఎలా ఉంది హాస్టల్స్? మొత్తం ITC మొత్తం బాగుంటుంది, క్లీనినెస్ కానీ మొత్తం ఫుడ్ హైజీనిక్ గా ఉంటుంది అన్నమాట. యునైటెడ్ హోమ్స్ అని ఈ వీళ్ళదే మొత్తం బాగుంటుంది, స్టార్ హోటల్లో ఉన్నట్టు ఉంటుంది. ఓ, అంత బాగుందా? ఓకే, ఫుడ్ నచ్చింది, స్టార్ హోటల్లో ఉన్నట్టు అకామిడేషన్, ఫ్యాకల్టీ అండ్ క్యాంపస్ అన్నీ నచ్చాయి. అన్ని, ఏ భయం లేదు, వచ్చి చదువుకోవచ్చు. సో హ్యాపీగా చదువుకోవచ్చు అనమాట. ఓకే, హాయ్, మన పేరు? నా పేరు జీవనశ్రీ. సో ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. సో ఏం తీసుకున్నావు కోర్సు? AI, అది హానర్స్ అండ్ IBM. కనౌతి యూనివర్సిటీ ఉందని ఎలా తెలిసింది? నేను సుమన్ టీవీ నుంచి చూసి వచ్చా. ఓ నైస్. సో వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? అంటే క్యాంపస్ వచ్చిన వెంటనే ఒక డిఫరెంట్ వాతావరణం ఉంది, బట్ దానికి మనం అలవాటు పడతాం. ఓకే, మెల్లమెల్లగా అలవాటు అయిపోద్ది. ఓకే, సో క్యాంపస్ కానీ ఫ్రెండ్స్ ఇంటరాక్షన్ కానీ, ఇప్పుడు ఎందుకంటే నార్త్ ఇండియాలో ఉంది కాబట్టి మల్టీ కల్చర్స్ కానీ, చాలా మంది లాంగ్వేజెస్, చాలా మంది స్టేట్స్ నుంచి వస్తుంటారు కదా, వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది ఎలా అనిపించింది? స్టార్టింగ్లో ఎవరైనా కొంచెం లైక్ తెలుగు ఇలా ఉంటుంది, కానీ మాట్లాడితే మంచిగా మాట్లాడతారు అందరూ. మా క్లాస్ వాళ్ళు అయితే అందరూ మాతో బాగానే మాట్లాడతారు. సో యూజువల్గా ఇక్కడ కరికులం కానీ సిలబస్, అకాడమిక్స్ వైజ్ ఎలా అనిపించింది నీకు? బాగుంది, లైక్ వాళ్ళు ప్రాపర్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తారు. ఈ టైం అంటే ఈ టైంకే ఉండాలి అన్నట్టు. స్టడీస్ పరంగా కూడా మాకు ల్యాబ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మాకు మండే రోజు అన్ని ల్యాబ్స్ ఉంటాయి. ఉన్న 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. 3 సబ్జెక్ట్స్ ల్యాబ్స్ గురించి ఉంటాయి. మిగతా డేస్లో అన్ని ఎలా ఉంటాయంటే సబ్జెక్ట్స్ టీచింగ్ డిస్క్రిప్టివ్ ఉంటాయి మొత్తం. అంటే యూనివర్సిటీ చాలా ఇండస్ట్రియల్ పెద్ద పెద్ద కంపెనీస్తో కొలాబరేట్ అయింది కదా, సో అది మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? మేము ఇంకా ఫస్ట్ ఇయర్సే కాబట్టి ఎక్కువ తెలుసుకోలేదు, బట్ వీఆర్ ట్రయింగ్. అంటే ఇప్పుడు మాకు వర్క్షాప్స్ అనేటివి బయట కంపెనీస్ నుంచి వస్తున్నాయి. అండ్ మొన్న డిజైన్ వీక్ జరిగింది, సో అలా ఇంటరాక్టివ్స్ ఉన్నాయి. సో అదర్ దాన్ ఎడ్యుకేషన్, అకాడమిక్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఈ ఏజ్ లో చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ కానీ, తర్వాత క్లబ్స్ లో ఉండడం కానీ ఎలా అనిపిస్తుంది? రేడియో క్లబ్స్ అనేటివి ఉంటాయి, అండ్ డాన్స్ క్లబ్ అనేది ఉంది. ఓ నైస్. అండ్ స్పోర్ట్స్ కూడా ఉంది. సో ఈవెంట్స్ జరుగుతుంటాయా ఎవ్రీ ఇయర్? చాలా జరుగుతాయి. సో మెయిన్ అంటే నార్త్ ఇండియా కాబట్టి మనకు అకామిడేషన్ కావచ్చు, ఫుడ్, ఇదంతా ఎలా ఉంది? ఎస్పెషల్లీ గర్ల్స్ కి మనకి సేఫ్టీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. అది మన UH వాళ్ళు అయితే. అండ్ రూమ్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి. రోజు వచ్చి క్లీన్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వార్డెన్స్ వచ్చి అడుగుతుంటారు. వీక్లీ వన్స్ వచ్చి ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతారు, నోట్ చేసుకొని వెళ్తారు. అండ్ చెకింగ్ ఉంటుంది, లైక్ ఎలాంటి ఎలక్ట్రిక్ డివైసెస్ ఉండొద్దు అని చెప్పేసి. అండ్ ఓవరాల్ బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? స్వాతి. సో ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఎలా అనిపిస్తుంది క్యాంపస్ మొత్తం? అంత బాగుంది మ్యామ్, అంత సాటిస్ఫైడ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే నాకు భలే నచ్చింది. అసలు ఎన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయో అర్థం కావట్లేదు. ఎలా ఉందంటే ల్యాబ్స్ కానీ, లైబ్రరీ కానీ, ఇవన్నీ ఎలా ఉంది? పర్ఫెక్ట్గా ఉంటుంది మ్యామ్. అన్నీ మంచి పర్ఫెక్ట్ ల్యాబ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి. కోడింగ్కి కూడా వాళ్ళ పీసీలను యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ పర్సనల్గా తీసుకురాకపోయినా ఇక్కడ లైబ్రరీలో కూడా వర్క్ చేస్తాం. అందుకని హ్యాపీగా ఒక బ్యాగ్ వేసుకొని వచ్చేస్తున్నారా, అంతేనా? సో యూజువల్గా అంటే ఇప్పుడు నార్త్ ఇండియా కాబట్టి ఇది మనకు మామూలుగా హిందీ కానీ ఇంగ్లీష్ ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతున్నాయా లెసన్స్ అన్ని? అర్థమవుతుంది, ఈజీగానే ఇంటరాక్ట్ అయిపోతారు వాళ్ళు కూడా. ఎక్కువ టఫ్ ఏం అనిపించదు, వచ్చిన తర్వాత ఈజీగా అలవాటు అయిపోతుంది అనమాట కమ్యూనికేషన్ కూడా. సో తెలుగు వాళ్ళము కొంచెం అడ్జస్ట్ అవ్వడం కొద్దిగా కష్టం అందరిలో కదా. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయినా కానీ
పోతూ పోతూ ఇంకా ఈజీగా ఉంటుంది. సో నువ్వైతే ఫుల్ హ్యాపీనా? హ్యాపీ. సో అకామిడేషన్ ఎట్లుంది మన గర్ల్స్కి? ఫస్ట్ అంటే పేరెంట్స్ కానీ సేఫ్టీ చూస్తారు, సో ఇక్కడ సేఫ్టీ వైజ్ ఎలా ఉంది? పర్ఫెక్ట్. ఓకే. అంత నీట్గా ఉంటుంది కూడా. బయట గుజరాత్ మేము అక్కడ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం కదా, అక్కడ కూడా హాస్టల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. బయటికి మనం ఒక్కరం కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే. ఇక్కడ నుంచి ట్రావెల్ కూడా ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ కొంచెం మెక్సికన్ ఫుడ్ అయినప్పటికీ మంచి హెల్దీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. నీట్గా డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది ఫుడ్. సో ఓవరాల్గా నీకు చాలా బాగా సాటిస్ఫైడ్. సో ఫ్యాకల్టీ కానీ ఎలా ఉంటుంది? మనకు హెల్ప్ఫుల్ ఉంటారు, ఈజీగా ఇంటరాక్ట్ అవుతారు. మనం ఎప్పుడు వెళ్ళి డౌట్ అడగాలనుకున్నా కూడా వాళ్ళు ఫ్రీ టైం ఇస్తారనమాట. ఓకే. సో ఓవరాల్గా నువ్వైతే చాలా హ్యాపీ. బెస్ట్ సజెషన్ ఇస్తాను, కర్ణావతి యూనివర్సిటీకి రావచ్చు, పక్కా రావచ్చు. నార్త్ అనే ఏం భయం లేదు, ఈజీగా ఇంటరాక్ట్ అవుతారు. తెలుగు స్టూడెంట్స్ కూడా ఉంటారు. నార్త్ వాళ్ళు కూడా పెద్దగా వాళ్ళతో ఏం ఇబ్బంది ఉండదు. ఫ్యాకల్టీ వాళ్ళు హెల్ప్ఫుల్ ఉంటారు, వాళ్ళు ఈజీగా ఇంటరాక్ట్ కావచ్చు. మనం మెసేజ్ చేసినా కానీ వాళ్ళు అందుబాటులో ఈజీగా రిఫరెన్స్ చూపిస్తారనమాట. సో ఓవరాల్గా నువ్వైతే హ్యాపీ. సో వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.